హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే లైట్ బగారా అన్నం ఎలా వండుకోవాలో మీకు నేను చేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసాను. నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఒక 1 పావు పోస్తే సరిపోతుంది, ఎందుకంటే నెయ్యి వేసాం కదా. కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం బగారా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసాను. కొంచెం గోలిన తర్వాత మనం నెక్స్ట్ ఇంకా మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దాల్చిన చెక్క వేసాను. కొంచెం లైట్గా వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. మనం ఆల్రెడీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత లవంగాలు వేసాను. ఒక 2-3 సరిపోతాయి. మిరియాలు వీటిని దంచకండి, దంచితే కొంచెం ఎక్కువ కారం అవుతుంది. జస్ట్ అలా ఆయిల్లో ఫ్రై చేస్తే దాని ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది, సరిపోతుంది అంతా. మనం కర్రీలో ఆల్రెడీ వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇలాచీలు కూడా దంచి వేసేసాను. అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత పచ్చిమిర్చి గోలిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్ వేసాను, సరిపోతుంది. లైట్గానే వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పుదీనాకు వేసాను. పుదీనాకు కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పుదీనాకు వేస్తే రైస్లో చాలా టేస్ట్ వస్తుంది. పుదీనాకు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది అన్నంకి. ఇప్పుడు క్యారెట్స్ వేసాను. క్యారెట్స్ ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోండి. వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి కర్రీకి చాలా బాగుంటుంది. చికెన్ కర్రీకైనా మటన్ కర్రీకైనా చాలా బాగుంటుంది టేస్ట్. నేను చికెన్ కర్రీ చేశాను కదా, దాని కాంబినేషన్లో ఈ రైస్ వండాను. సో ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను అన్నమాట. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేస్తాను. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. క్యారెట్ మొత్తం ఉడకదు ఆయిల్లో, మనం ఎలాగో అన్నం ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం లైట్గా గోలిన తర్వాత అన్నంతో పాటు ఉడికిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అల్లం వేస్తున్నాను. కొద్దిగా లైట్గా వేస్తున్నాను అల్లం కూడా వేసి కొంచెం ఫ్రై చేయండి. అలా మొత్తం కలిపేసి సో దీనికంటే ముందుగానే మనం రైస్ ఎన్ని పెట్టుకుంటామో అన్నీ ఫస్టే కడుక్కొని పెట్టుకోవాలి, ఒక 1/2 అవర్ ముందే. అప్పుడు చాలా బాగా వస్తుంది, పుల్లలుగా అవుతుంది అన్నం. ఫస్ట్ నానబెట్టుకోవాలి రైస్ కడిగి. ఇప్పుడు ఇది ఫ్రై అయినట్టే. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఇందులో. ఇది గోలిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 3.5 గ్లాసులు రైస్ పోసాను. వాటర్ అంతా తీసేసి ఆయిల్లో అలా రైస్ వేయండి.
కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి రైస్ అనేది. బాగా కొంచెం ఫ్రై అయితే తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్ యాడ్ చేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది, సారీ. సో ఇప్పుడు నేను 3.5 గ్లాసులకైతే 4 చెంబుల నీళ్ళు పోసాను. 4 చెంబుల కంటే ఒక 4.5 చెంబులు నీళ్ళు పోసాను. సో ఆ చెంబు సైజు అన్నట్టు. మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసే దగ్గరనే ఉంటుంది రైస్ వండేది. మనకు కొంచెం పుల్లలుగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువగా యాడ్ చేసుకోవాలి, మెత్తగా కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్గా రైస్ వండుకున్నట్టే వండేసుకుంటే సరిపోతుంది. ఇక మనం ఇక్కడ వాటర్ అనేది కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. ఎసరు అనేది గంజి అంపకుండా కరెక్ట్గా యాడ్ చేసుకుంటే అన్నం చక్కగా అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే రైస్ అవుతుంది. ఒక 10 మినిట్స్లో రైస్ ఉడికిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ నానబెట్టుకుంటాం కదా. ఈ రైస్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే పెరుగు వేసి తినిపించవచ్చు, అట్టిగానే బాగా తింటారు. క్యారెట్ అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇలా రైస్ నార్మల్ రైస్ కాకుండా పిల్లలకి ఇలా చేసి కూడా పెట్టచ్చు, చాలా టేస్టీగా తింటారు. మనకైతే చాలా కర్రీలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ అయినా, పన్నీర్ అయినా, ఇంకా బీన్స్ అయినా చాలా బాగుంటుంది. మటన్ కూడా చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, రైస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ నేను మీకు చికెన్ కర్రీలో టేస్ట్ కూడా చెప్పేశాను. దాని కాంబినేషన్లోనే ఇది వండాను అన్నట్టు. సో ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.